ఈ యొక్క మంచి మనసు ఎలా ఉండాలి ఏమిటి చాలా ఒక వాక్యం ఇచ్చారు. ఏమని? పరమాత్మ తత్వం నువ్వు తెలుసుకోవాలంటే నీకు ఎటువంటి కూడా భక్తి శ్రద్ధ కపటం లేకుండా దుర్బుద్ధి లేకుండా ఉండాలి. అంటే అటువంటిది ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను. చక్కటి అంటే మనం తీసుకున్న ఆహారం చేస్తున్న ఆలోచనలు మన ఆయుష్ని ఆరోగ్యానికి మూలం. తీసుకున్న ఆహారము చేస్తున్న ఆలోచనలు రెండు కూడా మన ఆయుష్కి ఆరోగ్యానికి మూలం. ఎలా అంటే భీష్ముడు అర్జునుడి యొక్క బాణాలతో మరణశయ్యపై ఉన్నప్పుడు అప్పుడు ఈ యొక్క అందరిని పిలిచి మనవాళ్ళందరిని పిలిచి ఉపదేశం చేస్తున్నప్పుడు ద్రౌపది నవ్వుతుంది. నవ్వుతే వీళ్ళందరూ కూడా ఆ ఏడుపు పెద్దవాళ్ళు చెప్తూ నవ్వుతున్నారు అంటే భీష్ముడు చెప్తాడు, ద్రౌపది ఊరికనే నవ్వచ్చు, చాలా తెలివైన ఆవిడ, ఏదో కారణం ఉంటుంది కాబట్టి మీరు ఆవిడని మందలించకండి. ఏంటన్నా కారణం చెప్పు అంటే, భీష్మాచార్య నిండు సభలో నన్ను అవమానపరిచినప్పుడు నా వస్త్రాలు వదిలేసినప్పుడు ఏమైంది ఈ యొక్క ఉపదేశ జ్ఞానం? అయితే అన్నారు, అమ్మా అప్పుడు నేను దుష్టుడి యొక్క ఆహారం తింటూ ఉన్నాను, దుర్యోధను దుష్టబుద్ధిగా వాళ్ళ యొక్క ఆహారం తీసుకున్నాను. అప్పుడు నా శరీరం నిండా దుష్టత్వం దుష్టతాలక రక్తం నిండి ఉంది కాబట్టి నాకు నిన్ను రక్షించాలని జ్ఞానం రాలేదు. ఏనాడైతే ఈ బాణాలతోటి ఆ దుష్టరక్తం అంతా నేలగారిపోయిందో నా యొక్క అసలు రక్తం నీతి నిజాయితీ రక్తం మిగిలింది కాబట్టి ఈనాడు నేను చెప్పడానికి అర్హుణ్ణి. అంటే దీనివల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే ఎవరైతే చక్కటి ఆహారం చక్కటి ఆలోచన కలిగి ఉంటారో వారి తాలూకా ఇకపోల కూడా లేదా ఆరోగ్యం కూడా వారి ఆయుష్ కూడా చక్కగా ఉంటుందని మనకి దీనివల్ల మనకి రూఢి అవుతుంది. ఇంకొకటి ఏమిటంటే ఇవాళ మన యొక్క మహిళా కుటుంబంలోని ప్రతి ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి ప్రార్థన. ఈ యొక్క పురాణంలో కూడా స్పష్టంగా ఏం చెప్పారంటే, పురాణంలో కూడా స్పష్టంగా सूरज डूबने के पहले सूरज आगे आने के पहले అంటే సూర్య ఉదయించడం ముందు సూర్య అస్తమించడం ముందు అది చాలా మంచి సమయము, దేవుడికి మెచ్చుకునే సమయం, దేవుడు ఆశీర్వదించే సమయం, జ్ఞానం కలిగే సమయం, మీకు ప్రశాంతత ఇచ్చే సమయం. కాబట్టి ఆ సమయంలో మీరు ప్రార్థనకు రండు అని చెప్పి మనకి అజాన్ పిలుపు వస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క ప్రవక్తలు లేకపోతే దేవదూతలు ఉదయం నుంచి సాయంకాలం చేసిన పాపపుణ్యాలని లెక్క వేసి సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మళ్ళీ సెకండ్ షిఫ్ట్ చేసి నైట్ వాళ్ళు తెల్లవారుజాము మళ్ళీ దేవదూతలు ఎవరైతే డ్యూటీ కాలేదో రాత్రి అంతా కూడా చేసిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎందుకంటే రాత్రి మనం పడుకున్న తర్వాత మనం